ఈ మష్రూమ్ పకోడీకి మష్రూమ్స్ అయితే నేను క్లీన్ చేసి పెట్టేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. రుచికి సరిపడా సాల్టు, కొంచెం అల్లం పేస్టు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా. ఈ పకోడీకి కోటింగ్ కోసం బియ్యం పిండి ఒక 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్, అలాగే పచ్చెనగ పిండి ఒక 2 స్పూన్లు అనమాట. మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందనమాట. ఈ పకోడీలు చక్కగా ఇలా వేసుకోవాలి. చూసారు కదా, మన మష్రూమ్ పకోడీ చక్కగా మంచి కలర్లో ఫ్రై అయిపోయిందనమాట. ఇలా తీసేసుకొని ప్లేట్లో తీసేసుకుందాము. మనకి మసాలా కొంచెం మిగిలింది కదా, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీడిపప్పు వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసి